Hello friends, welcome back to our channel Jolly Family Vlogs. So back వెనక సెటప్ చూడంగానే అర్థమైపోయి ఉండొచ్చు కదా. ఎస్, ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేయాలనుకుంటున్నాను. సో ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. సో నా స్టైల్ ఆఫ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. అండ్ అది కొంచెం గ్రేవీ టెక్స్చర్లో. సో నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ నేను ఏ పన్నీర్ యూజ్ చేశానో మీకు చెప్తాను. అండ్ నేనైతే యూజ్ చేస్తుంది హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను టమాటో ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఫ్రై చేసుకుంటా. కొంచెం ప్యాన్ ఫ్రై చేసిన తర్వాత అండ్ కావాలంటే మీరు క్యాష్యూ నట్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు దీంట్లో. చేసుకొని నేను అన్ని ఫ్రై చేసిన తర్వాత నేను మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ చేస్తాను అనమాట. సో నేను ప్యాన్ మీద అయితే ఆయిల్ పెట్టేశాను అనమాట. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేస్తున్నాము. అండ్ దీంతో పాటు నేను క్యాష్యూ నట్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ ఉండాలి. బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఏదైతే టమాటో కట్ చేసుకున్నామో అది కూడా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో నేను ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నా. సో పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో పన్నీర్ లైట్ బ్రౌనిష్ కలర్గా ఫ్రై అయినాయి కదా, ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో టమాటో కొంచెం వేగినాయి కదా, వేగిన తర్వాత మిక్సీ తీసుకోవాలి. సో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొని నేను పోపులో వేసేస్తాను. సో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్నీ నేను పోపులో వేసుకున్నాను. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఇంకా 1 స్పూన్ ఆఫ్ అల్లం తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. మనకి పోపులో మసాలా ఫ్లేవర్ రావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే అల్లమే. అల్లంతో అయితే ఫుల్ ఆన్ టేస్ట్ వస్తుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో సైడ్కి జరిపేసి ఉట్టి అల్లం మాత్రమే ఆయిల్లో ఫ్రై అయితే దాని స్మెల్, దాని అరోమా చాలా బాగుంటుంది. మీరు కనుక ఒకవేళ ఇటు మీకు పనికొస్తే ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే చేయండి. అరోమా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అల్లం కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత దెన్ మనం ఏదైతే మిక్చర్ ఉందో అది యాడ్ ఆన్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ చూస్తున్నారా, నేను పచ్చిమిర్చి ఇంకా మిగతా అన్నీ పక్కన జరిపేసి ఉట్టి అల్లం మాత్రమే మధ్యలో ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు చూసుకుంటున్నాను. సో నాకైతే స్మెల్ వస్తుంది. సో ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేస్తున్నాను. చూసారా ఎంత ఫైన్ పేస్ట్గా అయిందో. సో ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ ధనియా పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మీకు ఇంకా గ్రేవీ టెక్స్చర్ రావాలంటే మీరు దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో దట్ గ్రేవీ టెక్స్చర్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో నాకు గ్రేవీ టెక్స్చర్ కోసమని కొంచెం లైట్గా వాటర్ యాడ్ ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు పన్నీర్ ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం రైట్. సో దీంట్లో నేను పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాను. కొన్నిసార్లు ఏంటంటే గ్రేవీ ఉన్నా కానీ మనకి పన్నీర్ బయటలో మనకి కొంచెం టేస్ట్ రాదనమాట. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి టేస్ట్ కూడా వస్తుంది. అండ్ మీకు కావాలంటే దీంట్లో కొంచెం లైట్గా కర్డ్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇందులో కర్డ్ కూడా యాడ్ చేస్తున్నా. సో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చేస్తే ఏంటంటే మనం ఉప్పు ఇంకా పెప్పర్ పౌడర్ అది పొడి పొడిగా ఉండకుండా దీనికి స్టిక్ అవ్వడానికి పన్నీర్కి. మీరు కావాలంటే స్పైస్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు, కారం కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అది మీ స్పైస్ ప్రిఫరెన్సెస్ బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసేసుకొని సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని నేను దీంట్లో వేసేసి కలుపుతున్నాను అనమాట. సో ఒక 5 minutes అలా పెట్టేసుకొని
మూత పెట్టేసుకొని 5 minutes అలా పెట్టుకోవాలి. సో దట్ పన్నీర్ కూడా దానిలో పన్నీర్ కూడా మంచిగా మసాలా దానికి అంటనికని. సో ఇలా పెట్టి నేను ఒక 5 minutes వదిలేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ ఇలా మసాలా పెట్టేసుకున్నాము కదా. సో పెట్టుకున్న తర్వాత ఏంటంటే దీంట్లో ఫ్రెష్ అమూల్ క్రీమ్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కోసం అనేసి. అది మీకు అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇలా నార్మల్గా కూడా వేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫైనల్గా నేను కొత్తిమీర వేస్తున్నాను. సో అంతే అండి, పన్నీర్ కర్రీ ఈజ్ రెడీ. అండ్ ఫ్రెష్ క్రీమ్ మీ ఇష్టం, యాడ్ ఆన్ చేసుకుంటూ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. సో మనకు చూసారా గ్రేవీ అండ్ పన్నీర్ కూడా. సో దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ పన్నీర్ కర్రీ. అండ్ ఒకవేళ నా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై కూడా చేసుకోవచ్చు. ఎలా ఉందో కమెంట్స్లో మాత్రం చెప్పండి కంపల్సరీగా. అండ్ నా స్టైల్ ఆఫ్ పన్నీర్ కర్రీ అయితే నేను చేశాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాలీ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ. సే బాయ్. బాయ్.